పంచులు మిస్ అవని మన ఆది ఈ రోజు ఏ పంచ కట్టుకుని ఎలాంటి పంచులు వేస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఏమండి చూసారుగా పేరు బంప్ చిక్ బంప్ పార్క్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది మీకు ఏంటనేది. పార్కుకు వాచ్మెన్ గా చేయటంలో ఉన్నంత సౌకర్యం దేనికి లేదండి. ఇంతకు ముందు నాకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది, అది పీకేసా. ఎందుకంటే పార్కుకు మించిన యూట్యూబ్ ఎక్కడుంటుంది చెప్పండి? పార్క్ లో దొరికిన సైట్లు ఇంకెక్కడైనా దొరుకుతాయా చెప్పండి? www.podal.com అని కొట్టండి, ఎన్ని వస్తాయో మనకు కావాల్సినవి. సినిమా థియేటర్ కి పార్కుకి ఒక్కటే తేడా అండి. సినిమా థియేటర్ లో టికెట్ కొని సినిమా చూస్తారు, ఇక్కడ టికెట్ కొని మనకి సినిమా చూపిస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి పేరెంట్స్ రెండు రౌట్లు ఉంటాయండి వాళ్ళకి. ఒకటి, వాళ్ళ అబ్బాయి ఏం డౌన్లోడ్ చేస్తున్నాడని. రెండు, వాళ్ళ అమ్మాయి ఏం అప్లోడ్ చేస్తుందని. ఈ రోజు ఏంటి పార్క్ ఇంకా ఎవరు రాలేదు? డార్లింగ్, మనం ఈ వయసులోనే బాగా ఎంజాయ్ చేయాలి. ఏమండి ఇది పార్కా? అబ్బే లేదు, న్యూయార్క్. అవి బిల్డింగ్లు, ఇది స్విమ్మింగ్ పూల్. మీరు ఈత కొడతా ఉన్న టవల్ తీసుకొని వస్తా. తీసుకొని వస్తా. కళ్ళల్లో మేకేమన్నా పెట్టారంట, కనపడట్లే? డార్లింగ్ ఎవడు? డార్లింగా? అరే ఈ రింగ్ నువ్వే పెట్టావా? అందుకేనా డార్లింగ్? పాత బండ్లకు బేరింగ్లు వేసుకునే వాళ్ళ ఉన్నాడు డార్లింగ్. ఏంటే ఏంటంటే అలా అంటారు? ఎంత కష్టపడి పడేసాను మీకేం తెలుసు? ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీరా, దాన్ని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం. సరిగానండి, అందుకే టికెట్ కొనుక్కోవాలా? అయ్యో ఎందుకండి, ఇది మీ తాతగారు కట్టించిన పార్క్ కదా, టికెట్లు గట్రా ఏం వద్దు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి బమ్ చిక్ బమ్ అయ్యారే డమ్. ఏంట్రా ఇది, తెలీదా ఇడికి? పాపం ఎర్రోడండి. ఎర్రోడు కాదు, కర్రోడు ఆడు అని తీసుకెళ్ళి పచ్చు. వస్తారు ఊపుకుంటూ పొదల దగ్గరికి. మోహన్ వాడికి సిగ్గేస్తుందంటే పద. ఏమండి ఏంటండి ఇది? మరి ఏంట్రా, ఏంటిది? ఎందుకు వచ్చావు నువ్వు? ఇటు వెనకటికి నీలాంటి స్వీట్ ప్యాకెట్ మీద షుగర్ ఫ్రీ అని రాసుంటే షుగర్ ఎక్కడ ఎతికాడంట. లీలావతి, నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? మా నాన్న పెద్ద పారిశ్రామికవేత్త, నాకు కొన్ని కోట్ల ఆస్తుంది తెలుసా? ఇప్పుడు చెప్పు, నా పాత పరిచయాలు ఇప్పుడు అవసరం? అస్సలు అవసరం లేదు. అయినా నన్ను ప్రేమించేవాడికి ఒక అందం ఉండాలి, తెలివి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. అవన్నీ ఉంటే నిన్నెందుకు ప్రేమిస్తాడే? రసిక శిఖామణి, శృంగార వీరా నువ్వా? స్వామి, నీ వల్ల ఒక పెద్ద బిల్డింగే కట్టింది తెలుసా నేను ఇక్కడ. అదేంటండి, మీ వల్ల అతని బిల్డింగ్ కట్టడం ఏంటి? అది ఇగో ఇల్లు కట్టుకోవడానికి స్థలం అడిగితే ఇచ్చాను. నీ కవర్లేస్తావు స్వామి, ఆయన గురించి మీకు తెలియదమ్మా. ఆయన మీద పెద్ద పెద్ద పద్యాలే ఉన్నాయి. ఉప్పు కప్పు రంబు, ఊర్లో వాళ్ళ పోలికలందరూ ఈయనకే ఉండు. చూడ చూడ రుచులు, ఈయన టేస్ట్ చేసిన రుచులు వేరయ్యా. పురుషులందు ఈయన మహాపురుషుడు, విశ్వదాభిరామ, ఈయన శృంగార వీరుడు మామ. ఆయన అలాంటి వారు కాదండి. మేము ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ పార్క్ వచ్చాం. అవును, ఎంతకి ఈ పంకజం ఎవరు? హలో, నా పేరు లీలావతి. ఫ్రెష్. నువ్వు ఫ్రెషే, కానీ ఆయన సెంటర్ ఫ్రెష్. దేని చూసినా వదలడు, నాలుగు లపలపలు ఆడిపోద్ది అయింది. సరే పదండి, ఆ పొదల వెనక్కి వెళ్ళిన తర్వాత ఒకటి చేస్తాడమ్మా, నువ్వేం భయపడకు. ఏంటండి? లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్ అంటాడు. ఆ అనేది ఈడా నువ్వా మాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళు. ఏంటి ఇక్కడ 10 వరకు ఉండొచ్చా? ఎందుకు, పిల్లలు పుట్టే వరకు ఇక్కడే ఉండరా? 2 ఉయ్యాలు వేసుకోండి ఆ పొదలకి. గోపి రాధా, గోపి రాధా, నువ్వు లేక నేను ఉండలేను గోపి. నువ్వు లేకుండా నేను ఉండలేను రాధా. మీ ఇద్దరు ఇక్కడ ఉంటే నేను ఉండలేనురా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడేదేంట్రా, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ కాదు, అవతల పక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఇద్దరు లవర్స్. నా చెవిలో ఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయారా? అది సరే కానీ మా ఇద్దరిని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? జురాసిక్ పార్క్ వెళ్ళాల్సిన వాళ్ళు పబ్లిక్ పార్క్ వచ్చినట్టుందిరా. రాధా, 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 రాధా. ఏందిరా అది, బర్రెల కాపర బర్రెన మేపడానికి వచ్చినట్టు ఏంటది? ఒక సైడ్ కూర్చోండి. ఇక్కడ సిగరెట్ కాల్చొచ్చా? కాల్చకూడదురా. మరి ఆడు కాలుతున్నాడు. వాడు నన్ను అడగలే.
చిచ్చి కాల్చుకో. ఏమండి మీ ఇద్దరం ప్రేమికులమండి, ఆ. చరిత్రలో నిలిచిపోవాలని గూగుల్లో మాకంటూ ఒక పేజీ ఉండాలండి. అవునా, అక్కడ కూర్చొని రొమాన్స్ తీసుకోండి. ఎవడో ఒకటి వీడియో తీస్తాడు. గూగుల్ ఒక పేజ్ అంటే 40 పేజీలు ఉంటాయి మీకు. నేను ఇలా నీ ఒళ్ళో పడుకుంటే నీకేమనిపిస్తుంది? పాడుపట్ట బంగ్లా మీద పండు ముసలోడు పడుకున్నట్టుందిరా. గోపి, నువ్వు నా మీద ఉంటే అక్కడ ఉరుములు ఉరుస్తున్నాయి, పెళ్ళైన తర్వాత ఉరుముతాయి. మెరుపులు మెరుస్తున్నాయి, పెళ్ళైన తర్వాత మెరిస్తే శబ్దములు వస్తున్నాయి, పెళ్ళైన తర్వాత ఇంకా పెద్ద శబ్దాలు వస్తాయి. మన పెళ్ళయ్యాక నీకే కష్టం రానివ్వను గోపి. ఇప్పుడు ఏ కష్టాలు ఉన్నాయని అందుకే పెళ్ళైన తర్వాత అని చెప్పింది అది. ఒక ముద్దిస్తే నీకు ఒక 50 రూపాయలు ఇస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? అంతకు ముందు ఎంతమంది దగ్గర ఎన్ని 50 మిస్ అయిందని ఆలోచిస్తుంది అది. ఎందుకురా ప్రతి దాంట్లో ఇలా దూరిపోతావు? నీకు లవర్స్ లేరా? ఇద్దరు ఉండేవాళ్ళు ప్రపోజ్ చేశా. ఆ. ఒకటి చెప్పుతో కొట్టింది, రెండోది చెప్పులు లేవని చేత్తో కొట్టింది. బాగా జరిగింది నీకు. నీ ఒళ్ళో ఇలా ఉండి నేను ఇలా చిప్స్ పేకర్ తింటుంటే నీకేమనిపిస్తుంది? మొత్తం అంతా నువ్వే తినేస్తున్నావు అనిపిస్తుంది. అందుకే ఇంకోటి తీసుకురమ్మంటున్నా. వెళ్ళండి. తొందరగా దేశరా, లేకపోతే పార్కులో గడ్డి అంతా తినతుంది. పో. అమ్మా నీకు ఆడ తప్ప ఎవరు దొరకలేదా? కూర ఊపుకుంటూ వస్తా పార్క్కి. జాగ్రత్తగా మనం చేసుకునేదేదో ఒక్కరిని చూసుకొని చేసుకోవాలి. ఇవాళ ఈ పార్క్ లో ఎంతమంది ఉంటే అంతమందిని మన లవర్స్ అందరిని మనం పెళ్లి చేయాలి. ఇవాళ ఏంటండి ఈ జంట ఎవరో విచిత్రంగా ఉంది. ఫస్ట్ వీళ్ళకి పెళ్లి చేద్దాం. హలో, నాకు పెళ్లి చేయటువంటి దానికి నాకే సంబంధం లేదు. లేదండి, ఈయన నాకు తీసుకొచ్చాడండి. సిమ్ మొత్తం వాడేసి ఫోన్ నాది కాదంటే అట్ట కుదురుతురా. అయ్యో కాదు, ఆమెకి నాకే సంబంధం లేదండి. కోన్ ఐస్ క్రీమ్ లాంటి ఐస్ క్రీమ్ అంతా నాకేసి కోన్ ఒకటి వదిలేసాడు. అమ్మ టీసీఎం వ్యాన్ లాగా ఉన్నావు నువ్వు. కోనేంటే చంపుతా నిన్ను. దానికి నాకే సంబంధం లేదు. చేసుకో. మీ చెయ్యెత్తకండి. అసలే ఒక పన్ను ఊడిపోయింది, చంపేది మాత్రం కొట్టకండి. ఎలా ఊడిపోయింది? అదే కోడి కూర తిని ఊడిపోయింది. ఏమో కోడి కూరతంటే ఎక్కడైనా పన్ను ఊడిపోతారా? తినింది పక్కింటి ఓడుకోని ఊడదా? చేసుకోరా, నువ్వు చేసుకో. కాదండి, దానికి నాకు ఏ సంబంధం లేదండి. నీకు నాకు కూడా ఏ సంబంధం లేదు. చేసుకో. ఓ నీ అమ్మ ఎట్ట తగులుకున్నావేంటి నువ్వు? చేసుకో. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. అడండ్రా, చూసుకోండి. సంగతి కూడా చూడండి. డబ్బులు డబ్బులేంట్రా? నీకు తెలీదా? రోజుకో అమ్మాయిని పార్క్ తీసుకొస్తాను, నీలాంటి ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నీకేమన్నా బుద్ధి ఉందిరా? నన్ను చూసి అవత ప్రేమింతదిరా. పదపోవా బాబు. సో రోజా గారు అండ్ నాగబాబు గారు, అసలు రాజుగారిది మీది కాంబినేషన్ అది సూపర్. సో మీకు బాగా ప్లస్ పాయింట్ రాజుగారు. అండ్ మీ డైలాగ్స్ చెప్పనే అవసరం లేదు, సూపర్. నాగబాబు గారు అది డైలాగ్స్ తోటి ఎప్పుడు నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు. వెరీ గుడ్. అది ఇలాగే చెయ్యి. నైస్ కిట్. గుడ్.